వాళ్ళందరినీ తీసుకొని బొమ్మెర గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో మీడియాలో అదేవిధంగా బయట జరుగుతున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి వాస్తవాలు, జరిగినటువంటి సంఘటన మీద ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన తీసుకొని, ఎందుకంటే చిన్న పాప చనిపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఒక దిక్కు, అదేవిధంగా మల్రవి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులుగా మమ్మల్ని తీసుకొని ఆ గ్రామానికి వెళ్ళాం. గ్రామాన్ని సందర్శించినాం, ప్రజలతో వివరాలు తెలుసుకున్నాం. ఆ వివరాలు మీతో పంచుకోవడం కోసం ఇవాళ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మిత్రులారా, మూడే మూడు అంశాలు. ఒకటి, గుడి దగ్గర జరిగినటువంటిది గొడవ. ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నటువంటి గొడవ. ఒకళ్ళకి ఎక్కువ దెబ్బలు తలగవచ్చు, ఒకళ్ళకి తక్కువ దెబ్బలు తలగవచ్చు. ఈ గొడవను రకరకాల పద్ధతుల్లో చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ దెబ్బలు తగిలినటువంటి వ్యక్తుల ప్రమేయం లేకుండానే వాళ్ళని ట్రాప్ చేసి దీన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకు ఈ చిత్రీకరణ జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఆ వ్యక్తులకు కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. ఆడ కొట్టుకున్న మాట వాస్తవం, కొట్టుకున్న తర్వాత ఇద్దరు పోలీస్ స్టేషన్ పోయి కేసులు పెట్టుకున్న మాట వాస్తవం. కానీ ఈ కొట్టుకున్నప్పుడు, ఆ కొట్లాట జరిగినప్పుడు ఈ పసిపాప అక్కడ లేదు, పసిపాప చనిపోవడానికి కొట్లాటకు సంబంధం లేదు. కొట్లాట జరుగుతున్నప్పుడు లేకుంటే తండ్రిని కొడుతున్నప్పుడు అక్కడ ఉండి ఆమెను కూడా తోసేసి ఆ పసిపాప మీద గొంతు మీద కాలు పెట్టి చంపేసిరు అనేటటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా హేయమైనటువంటి ప్రచారం. రెండోది, ఈ గొడవకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఈ గొడవకు ఎమ్మెల్యేకు సంబంధం లేదు, ఈ గొడవకు ముఖ్యమంత్రికి సంబంధం లేదు. ఈ గొడవ ముఖ్యమంత్రి చేయించినట్టు, ఈ గొడవ ఎమ్మెల్యే చేయించినట్టు, ఈ గొడవ కాంగ్రెస్ పార్టీ చేయించినట్టు ఇలా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది చాలా నీచంగా అనిపిస్తూ ఉంది నాకు. ఇద్దరు వ్యక్తులు గ్రామంలో ఒక దేవాలయం దగ్గర జరిగినటువంటి గొడవలో కొట్టుకున్నటువంటి అంశాన్ని పార్టీలకు ఆపాదించి, వ్యక్తులకు ఆపాదించి, నాయకులకు ఆపాదించి పార్టీలను బదనాం చేసేటటువంటి చిల్లర రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్వయాన బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి ఇవాళ ముఖ్యమంత్రి దాకా లింకులు కలిపి మాట్లాడుతున్నటువంటి నీచమైనటువంటి స్థితికి దిగజారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 18వ తారీఖు నాడు గొడవ జరిగితే పాప హాస్పిటల్లో వాళ్ళు చేర్పించింది 21వ తారీఖు నాడు. 21వ తారీఖు నాడు పొద్దున్నట్టు హాస్పిటల్లో చేర్పించినట్టున్నారు. 21వ తారీఖు దాకా ఏం జరిగింది? పాప ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ తీసుకొని వచ్చింది. 18 నాడు గొడవ జరిగితే 18 నాడే చనిపోతే 18 నాడే ఇష్యూ అయ్యేది, 18 నాడే బయటకు వచ్చేది. పోనీ 18వ తారీఖు నాడు పాపను తీసుకొని వీళ్ళు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఇచ్చినటువంటి కాంప్లైంట్లో మా పాపను కొట్టిండ్రు, నా భార్యను కొట్టిండు అనేటటువంటి కాంప్లైంట్లో ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ రోజు ఇటు ఈ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, పరస్పరం కొట్టుకున్నటువంటి ఇద్దరి కాంప్లైంట్లలో ఎక్కడ వాళ్ళు కొట్టుకున్నటువంటి అంశాలే ఉన్నాయి, కానీ పిల్లలు ఆడపిల్లల్ని కొట్టుకున్నటువంటి పరిస్థితి కానీ, పసిపాపను కొట్టినటువంటి పరిస్థితి కానీ ఏ కాంప్లైంట్లో లేనటువంటి స్థితి. గ్రామంలో నిజ నిర్ధారణలో కూడా అదే తేలినటువంటి పరిస్థితి. సరే, ఇట్లా జరిగిపోయింది, ఎందుకు జరిగిపోయింది అనేటటువంటి కారణాలు, ఆమె ఆరోగ్యం ఎట్లుంది, ప్రీమెచ్యూర్ డెలివరీ, ఇంకేమా, ఇదంతా కూడా ఇంకో అంశం. కానీ ఈ గొడవ జరిగినటువంటి అంశంలో ఆ పసిపాప చావుకు కారణం కాదు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. మరి ఎందుకు ఇవాళ దీన్ని ఒక పసిపాప చావు కింద కన్వర్ట్ చేసి ఒక రాజకీయ కుట్ర తెరలేపినటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం మానేసి చాలా కాలం అయింది. డైరెక్ట్గా ప్రజల్ని కన్విన్స్ చేసుకొని, ఒకవేళ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి ప్రజలకు డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ప్రభుత్వం అనేటటువంటి అంశాలని ముందుకు తీసుకొచ్చి మాట్లాడి ప్రజల వైపు నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు మేలు చేయాలనేటటువంటి రాజకీయ శక్తి కానీ, రాజకీయ ఆలోచన కానీ, అంత విచక్షణ కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నట్టుగా కనబడతలేవు. ఏదొంకర అంటే ఏలోంకర అన్నట్టు, శాతగానప్పుడు ఇటువంటి పాపులిస్టిక్ మెథడాల్ని, ఈ పాపులిస్టిక్ పద్ధతుల్ని, ఎమోషనల్ పద్ధతుల్ని, జరిగినటువంటి సంఘటనకు రాజకీయాల్ని ఆపాదించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి నీచమైన రాజకీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను.
దీంట్లో ప్రధాన పాత్రధారు ఈ నీచమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నటువంటి డైరెక్ట్గా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ఏమో మాజీ ఎమ్మెల్యే మర్రి ఆయన పేరేది మర్రి జనార్దన్ రెడ్డి. ఆ మర్రి జనార్దన్ రెడ్డి అనుచరుడుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి. వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తున్నటువంటి చిల్లర నాయకుడు కేటీఆర్. ఈయనకు డైరెక్ట్గా మాట్లాడడం రాదు, సబ్జెక్టు తెలియదు, దాన్ని ఎట్లా డైల్యూట్ చేసి ప్రజలను ఎట్లా మోసం చేయాలి, మభ్యపెట్టాలనేది తప్ప, ఎమోషనల్ ఇష్యూస్ని అటాచ్ చేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనేటటువంటి తప్ప వాస్తవాల పునాది మీద మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం పనిచేసేటటువంటి చాతకాంతనం ఇలా కేటీఆర్లో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము చాలా ఓపికగా అసలు ఏం జరిగింది, నిజంగానే మల్లు రవి గారు కానీ మిగతా నాయకులు కానీ ఒకవేళ ఎవరి మీద దాడి జరిగినా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోండి, వాళ్ళని ఎవరిని స్పేర్ చేయొద్దు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడిలో పాల్గొన్నా, వీళ్ళే దాడి చేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు డిఎస్పీకి చెప్పారు, ఎంపీ గారు డిఎస్పీకి చెప్పారు. ఆ తర్వాతనే ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా న్యూట్రల్గా వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల పరిధిలో కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితి. కానీ దాన్ని ముందుకు తీసుకురాకుండా, దానికి చెప్పకుండా పాప సావుని, ఆమె ఏ కారణంతో చచ్చిపోయినటువంటి సామును గొడవకు ఆపాదించి దాన్ని కులాల మధ్యన వైషమ్యాలుగా రెచ్చగొట్టి కులాల గొడవగా కన్వర్ట్ చేసేటటువంటి నీచమైనటువంటి రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యాదవుల నాయకత్వంలో జరిగేటటువంటి జాతర, ఆ యాదవుల పూజారుల నాయకత్వంలో జరిగేటటువంటి జాతర, దానికి అన్ని బీసీ కులాలు ఓసీ కులాలు దాంట్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి జాతర, సంవత్సరానికి జాతరకు 1,00,000 మంది పాల్గొంటున్నటువంటి జాతర, అక్కడ మల్లన దేవునికి కులాలకు అతీతంగా అందరూ పూజ చేస్తున్నటువంటి జాతర. దీన్ని ఇవాళ రాజకీయాల కోసం వాడుకునేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఆడ రోడ్డు లేదు, మంచినీళ్ళు లేవు, మినిమం సౌకర్యాలు లేవు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో రోడ్ అయిపోయింది, మంచినీళ్ళు అయిపోయింది, ఆ గుడికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత ఈ తిరుపతి రెడ్డి వేసినటువంటి చిల్లర ఎత్తుగడలో జరిగినటువంటి కుట్రలో ఇవాళ మొత్తం ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఇది తగదునమ్మా అనేటటువంటి కేటీఆర్ అవగాహన లేకుండా పోయి ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ప్రజా సంఘాలకు చాలామంది యూట్యూబ్ ఛానళ్ళకు కూడా కోరుతూ ఉన్నాను, గ్రౌండ్లోకి పోండి, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలను చెప్పండి. తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చట్ట ప్రకారం శిక్షించమని చెప్పేటటువంటి ప్రజాప్రభుత్వం ఇక్కడ ఉన్నదనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతే తప్ప ఊర్లో జరిగినటువంటి వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవను పార్టీకి నాయకులకు ఆపాదించి వాళ్ళ క్రెడిబిలిటీని లాజ్ చేయడం కోసం జరిగితే మాత్రం ఖచ్చితంగా రేపు ప్రజలు మీకు చింతబరిగలతో ప్రజా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది కేటీఆర్ అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గౌరవనీయులు మరి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మల్లు రవి గారు నిన్ననే కుమ్మెర గ్రామానికి